ఉమ్, ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక రాష్ట్రాన్ని ఒంటి చేత్తో సాధించినట్లుగా పేరు తెచ్చుకున్న ఒక నాయకుడు. దశాబ్దాలపాటు ఆ రాష్ట్రంలో ఆయన మాటే శాసనం కదా. ఆయన కనుసన్నల్లోనే మొత్తం రాజకీయ చక్రం తిరిగేది. అవును. ఆయన బహిరంగ సభకు వస్తున్నారంటే లక్షలాది మంది ఎదురుచూసేవారు. కాని అలాంటి ఒక తిరుగులేని నాయకుడు అకస్మాత్తుగా ఒక ఫామ్ హౌస్కే పరిమితమైపోయారు. ఎగ్జాక్ట్లీ. కనీసం తను ఎన్నుకున్న ప్రజలకు కూడా కనిపించకుండా అదృశ్యమైపోయారు కదా. అసలు ఆ అదృశ్యం వెనుక ఉన్నది కేవలం రాజకీయ వ్యూహమా, లేక ఏ క్షణమైనా చేజారిపోయే అధికారం ఒక మనిషి మనసు మీద చేసే తీవ్రమైన గాయమా? సరే, ఈ విషయాన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. ఈరోజు మన లోతైన విశ్లేషణ యొక్క ప్రధాన ఉద్దేశం సరిగ్గా ఇదే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రస్తుత రాజకీయ వైరాగ్యం మరియు ఆయన ఫామ్ హౌస్కే పరిమితం కావడం వెనుక ఉన్న మానసిక, సామాజిక కారణాలను మనం అన్వేషించబోతున్నాం. రైట్. ఈ విశ్లేషణ కోసం మనం కె. శ్రీనివాసాచారి గారు రాసిన కేసీఆర్ వ్యక్తిత్వం మనోవిశ్లేషణ అనే ఆర్టికల్ని, అలాగే దానికి సంబంధించిన ఇతర మూలాలను ఆధారంగా చేసుకున్నాం కదా. అవును. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. రాజకీయాలను ఎవరి పక్షం వహించకుండా కేవలం ఈ మూలాల్లో ఉన్న సమాచారాన్ని నిష్పాక్షికంగా విశ్లేషించడం మాత్రమే మన ఉద్దేశం. ఎందుకంటే ఒక నాయకుడి చర్యలను కేవలం విమర్శించడం లేదా గుడ్డిగా సమర్థించడం వల్ల మనకు కొత్తగా తెలిసేదేమీ ఉండదు. కరెక్ట్. దానికి బదులు తత్వవేత్త స్పినోజా చెప్పిన ఒక గొప్ప వాక్యాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మనుషుల చర్యలను చూసి నవ్వకుండా, వాటికోసం ఏడవకుండా, వారిని ద్వేషించకుండా వారిని అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నించాను అని ఆయనన్నారు. ఇదే మన విధానం కావాలి. ఆ వాక్యం ఈ పరిస్థితికి అద్భుతంగా సరిపోతుంది. ఇప్పుడున్న వాస్తవాన్ని ఒకసారి చూద్దాం. కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు. కానీ కనీసం తన సొంత గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఆయన అందుబాటులో లేరు. ఎప్పుడో ఒకసారి ఒక మెరుపు తీగలా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అవును. ప్రజల పన్నులతో నడిచే వ్యవస్థ నుంచి జీతభత్యాలు, ప్రోటోకాల్ తీసుకుంటూ ఇలా బాధ్యతలకు దూరంగా ఉంటం పట్ల సహజంగానే తీవ్ర విమర్శలొస్తున్నాయి కదా. సరే, అసలు దశాబ్దాలపాటు నిరంతరం ప్రజల్లో, మీడియాలో అత్యంత చురుకైన నాయకుడిగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా ఎందుకు అదృశ్యమయ్యారు? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం పొలిటికల్ సైన్స్ నుంచి కాసేపు క్లినికల్ సైకాలజీ వైపు వెళ్ళాలి. సైకాలజీలో అధికారం కోల్పోయిన సిండ్రోమ్ అంటే లాస్ ఆఫ్ పవర్ సిండ్రోమ్ అనే ఒక స్పష్టమైన భావన ఉంది. ఓకే, అది ఎలా పనిచేస్తుంది? సుదీర్ఘకాలం పాటు ఒక వ్యవస్థ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని నడిపించిన వ్యక్తికి ఆ వ్యవస్థతో తనకంటూ ఒక విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. నేను లేకపోతే ఈ వ్యవస్థే లేదు అనుకునే స్థాయికి వారి ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఒక్కసారిగా అధికారాన్ని కోల్పోయినప్పుడు వారికెదురయ్యే మొదటి ప్రశ్న జ్యూరీ జరుగుతుంది. ఒక్క నిమిషం. ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే, ఎన్నికల్లో ఓడిపోవటమనేది ప్రతి రాజకీయ నాయకుడికి సహజమే కదా. వందల మంది నాయకులు ఓడిపోతున్నారు, మళ్ళీ గెలుస్తున్నారు. అవును. మరి దీన్ని ఒక ప్రత్యేకమైన సిండ్రోమనో, సైకలాజికల్ సమస్యనో ఎందుకనాలి? తను ఓటమిని తీసుకోలేని ఒక సాధారణ అసహనం, అంటే ఇంగ్లీష్లో సోర్ లూజర్ అంటారు కదా, ఆ లక్షణం మాత్రమే అయ్యుండొచ్చు కదా. అలా అనుకోవడం చాలా సులభం, కాని పరిస్థితి అంతకంటే చాలా లోతైనది. ఒక సాధారణ నాయకుడు ఓడిపోవడం వేరు, నా వల్లే ఈ రాష్ట్రం ఏర్పడింది, నేనే దీని సృష్టికర్తను అని బలంగా నమ్మిన ఒక నాయకుడు ఓడిపోవడం వేర్దదా. అదే విషయాన్ని దశాబ్దాల పాటు తన చుట్టూ ఉన్న ప్రపంచంతో నమ్మించారు కూడా. కరెక్ట్. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సైకాలజీలో చెప్పే కాగ్నిటివ్ డిసోనెన్స్ ఇక్కడే వస్తుంది. అంటే మన బుర్రలో రెండు పూర్తి విరుద్ధమైన ఆలోచనలు ఒకేసారి ఢీకొట్టడం వల్ల వచ్చే ఒక భయంకరమైన మానసిక ఒత్తిడి అన్నమాట. అంటే ఒకవైపు నేను రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాను అనే నమ్మకం, మరోవైపు ప్రజలు నన్ను తిరస్కరించారు, నేను రాజకీయంగా ఏమాత్రం లెక్కచేయని ఒక నాయకుణ్ణి ముఖ్యమంత్రిని చేశారు అనే కఠోరమైన వాస్తవం. ఈ రెండు ఆలోచనలు మెదడులో ఒకేసారి ప్రాసెస్ అవ్వలేవు. ఆ ఒత్తిడి ఊహించని స్థాయిలో ఉంటుంది. ఆహా, అంటే ఆ రియాలిటీని ఫేస్ చేయడం ఇష్టం లేక, ఆ వాస్తవాన్ని ప్రాసెస్ చెయ్యలేక ఒక గోడ కట్టుకుని లోకలుండిపోయారంటారా? దాదాపుగా అంతే. ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఉన్నాడనుకుందాం. ఒకప్పుడు మొత్తం సినిమా సెట్ను తన కనుసన్నల్లో శాసించాడు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక అది ఘోరంగా ఫ్లాప్ అయిందనుకోండి. రైట్.
ఆ రిజల్ట్ని ఒప్పుకోలేక ఎవరికి కనిపించకుండా తన ఎడిటింగ్ రూంలో ఒంటరిగా లాక్ చేసుకుని కూర్చున్నట్లుగా ఉందా ఈ పరిస్థితి? అవును, అద్భుతమైన ఎనాలజీ. ఇది ఆ ఎడిటింగ్ రూమ్ లాంటిదే ఇప్పుడు మనం చూస్తున్న ఫామ్ హౌస్. ఆ దర్శకుడు తన ఫ్లాప్ని ఎలాగైతే కళ్ళారా చూడలేడో, ఇక్కడ నాయకుడు కూడా సాంకేతికంగా ప్రజలు నన్ను తిరస్కరించారు అనే సత్యాన్ని జీర్ణించుకోలేరు. హ్మ్. ఈ అంతర్గత ఘర్షణను తగ్గించుకోవడానికే క్లినికల్ సైకాలజీ ప్రకారం మనుషులు అవాయిడెంట్ రెస్పాన్స్ అంటే తప్పించుకునే ప్రవర్తన ప్రదర్శిస్తారు. బాహ్య ప్రపంచాన్ని, విమర్శలను దూరం పెడతారు. ఆ ఫామ్ హౌస్ వాతావరణంలో ఆయన చుట్టూ ఆయనను గౌరవించేవారు మాత్రమే ఉంటారు కదా. అది ఆయన గాయపడిన అహానికి ఒక రక్షణ కవచం లాంటిది. సరే, ఆ మానసిక సంఘర్షణ వెనుక ఉన్న లాజిక్ అర్థమైంది. కాని ఈ స్థాయి ఈగో, ఈ విధమైన మైండ్ సెట్ ఏదో రాత్రికి రాత్రి ఆకాశం నుంచి ఊడిపడదు కదా. ఖచ్చితంగా కాదు. ఆయన గతం, ఆయన రాజకీయ ప్రయాణం, ఆయన ఆదర్శంగా తీసుకున్న వ్యక్తుల ప్రభావం ఇందులో ఉంటుంది కదా. అసలు మూలాలు, ఆయన వ్యక్తిత్వం ఎలా నిర్మితమైంది అని చెప్తున్నాయి? ఈ మనోవిశ్లేషణలో చాలా ఆసక్తికరమైన భాగం ఇదేనండి. కేసీఆర్ గారి నాయకత్వ శైలిని విడమర్చి చూస్తే అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన ముగ్గురు ఉద్దండ ముఖ్యమంత్రుల కలయిక కనిపిస్తుంది. ఎవరెవరు? మొదటిది ఎన్టీఆర్ గారి అపారమైన ప్రజాదరణ మరియు మొండితనం. ఎన్టీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరి మాట వినేవారు కాదు. ముఖ్యంగా 2009 నిరాహార దీక్ష సమయంలో కేసీఆర్ సరిగ్గా ఇదే మొండి మనిషి తత్వాన్ని ప్రదర్శించి సక్సెస్ అయ్యారు. అవును, ఆ దీక్ష ఒక టర్నింగ్ పాయింట్ కదా. మరి రెండవది? రెండవది చంద్రబాబు నాయుడు గారి ఏకపక్ష ఆధిపత్య విధానం. వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లో ఉంచుకోవడం, పాలన అంతా ఒకే కేంద్రం నుంచి నడపడం, ప్రగతి భవన్ నిర్మాణం, అక్కడి నుంచే మొత్తం రాష్ట్రాన్ని శాసించడం అనేది ఆ స్టైల్కి కొనసాగింపు లాంటిది. రైట్. ఇక మూడవ నాయకుడు వైఎస్ఆర్ కదా. అవును, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దర్పపూరితమైన రాజరిక అట్టహాసం, రైతుబంధు, దళితబంధు లాంటి భారీ పథకాల ద్వారా వైఎస్ఆర్ తరహా రాజన్నా రాజ్యం ఇమేజ్ని తన సొంత శైలిలో ఆయన అమలు చేశారు. ఓకే, ఈ ముగ్గురి లక్షణాలను తీసుకోవడం మంచి స్ట్రాటజీనే కావచ్చు. కానీ ఒక ప్రాక్టికల్ సమస్య ఉంది కదా ఇక్కడ. ఎన్టీఆర్కు సినీ గ్లామర్ ఉండేది, వైఎస్ఆర్కి ఒక రకమైన సహజమైన మాస్ అపీలుండేది. అవును, వాళ్లకా చరిష్మా ఉండేది. కేసీఆర్ గారికి ఆ స్థాయి శారీరక చరిష్మా లేదు కదా. ఆ లోటును ఆయన ఎలా భర్తీ చేసుకున్నారు? ఇది ఆయన వ్యక్తిత్వంపై ఎలాంటి ఒత్తిడిని పెంచింది? ఏంటంటే, ఆ శారీరక చరిష్మా లేకపోవడం వల్లే ఆయనలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవాలనే తీవ్రమైన సంఘర్షణ ఏర్పడింది. దాన్ని ఆయన చాలా తెలివిగా తన వాక్చాతుర్యంతో భర్తీ చేశారు. కాని ఇక్కడే ఒక సంచలనమైన విషయం ప్రస్తావనకొస్తుంది. ఏంటది? దీన్ని మనం ఒక విశాల దృక్పథంతో, పెద్ద చిత్రంతో అనుసంధానించి చూస్తే, పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు ఇదొక అద్భుతమైన కేస్ స్టడీ. చాలా కాలం ఆయనకు అత్యంత ఆంతరంగికుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారు అపరిచితుడు అనే పుస్తకంలో కొన్ని విషయాలు రాశారు. ఆ పుస్తకంలో ఏముంది? స్వయంగా కేసీఆర్ గారే కొన్ని సందర్భాల్లో మీడియాతో చెప్పినట్లుగా ఆయనలో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ మరియు స్వల్ప మానిక్ డిప్రెసివ్ సైకోసిస్ లక్షణాలున్నాయనే విశ్లేషణ ఆ పుస్తకంలో ఉంది. వెయిట్, నిజంగానా? ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మనం ఎవరికీ ఇక్కడ వైద్య పరీక్షలు చేయడం లేదు. కాని ఒక నాయకుడి మనస్తత్వాన్ని విశ్లేషించే ఆర్టికల్లో ఈ పాయింట్ ఎందుకు ముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి కదా. అసలు ఈ మానిక్ డిప్రెసివ్ లక్షణాలు ఒక నాయకుడి నిర్ణయాలలో ఎలా కనిపిస్తాయి? దాన్ని సరళంగా చెప్పుకుందాం. మానిక్ ఫేజ్లో ఉన్నప్పుడు విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. రాత్రికి రాత్రే అసాధారణమైన అతి పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. లక్షల కోట్ల ప్రాజెక్టుల డిజైన్లు మార్చేయడం లాంటివి చేస్తారు. మరి డిప్రెసివ్ ఫేజ్లో? డిప్రెసివ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఎవర్ని కలవకుండా పూర్తిగా ఒంటరిగా విపరీతమైన నిరాశలోకి వెళ్ళిపోతారు. సాధారణ వ్యక్తుల్లో ఇవి కనిపిస్తే సమాజం వారిని పరిహసిస్తుంది. కాని అదే ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ ఇలా చేస్తే దాన్ని మనం ఒక హోదాగా, ఆయనంతే, అది ఆయన స్టైల్ అన్నట్లుగా ఆకాశానికెత్తేస్తాం. ఎగ్జాక్ట్లీ. అభికారం అనేది మానసిక లోపాలను ఒక చరిష్మాలాగా ఎలా మార్చేస్తుందో చెప్పటానికిదొక మంచి ఉదాహరణ. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది కదా. తన స్వంత చరిష్మా లేదనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ సెంటిమెంట్ అనే అత్యంత భావోద్వేగపూరితమైన పునాదిని ఆయన వాడుకున్నారా అనే సందేహం వస్తుంది. ఆ సెంటిమెంట్ని తన ముఖచిత్రంగా మార్చేసుకున్నారు. అవును, అదొక అద్భుతమైన రాజకీయ వ్యూహం. కాని సమస్య ఎక్కడ మొదలైందంటే, ఆ ఇమేజ్ ఎప్పుడైతే ఎన్నికల వాస్తవాలతో, క్షేత్రస్థాయి రియాలిటీతో ఢీకొట్టిందో అప్పుడు ఆయనలో దాగిన నియంత్రణ కోల్పోయినప్పుడు వచ్చే ప్రవర్తన బయటపడింది. అంటే సామాజిక కోణంలో ఆలోచిస్తే
ప్రజలకు ప్రతిపక్ష నాయకుడి మీద కొన్ని అంచనాలు ఉంటాయి కదా, మా నాయకుడు ఓడిపోయినా మా మధ్యే ఉండాలి, మా తరఫున పోరాడాలి అని ఓటర్లు కోరుకుంటారు. కానీ కేసీఆర్ గారి అంచనాలు దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. నేను నా జీవితాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని తెస్తే నన్ను దూరం చేశారు, వాళ్లకి ఆ ఇబ్బందులు తెలిస్తేగాని వాళ్ల తిక్క కుదరదు అనే ఒక కఠినమైన వైఖరిని ఆయన అవలంబిస్తున్నారని మూలాలు విశ్లేషిస్తున్నాయి. ఓ, అంటే ప్రజలను శిక్షించాలనే ఆలోచనలో ఉన్నారా? అవును. ఆశయాలకు వాస్తవాలకు మధ్య వచ్చిన ఈ భారీ అగాధం వల్లే ఆయనలో దాగిన అతి నియంత్రణ అంటే ఓవర్ కంట్రోల్ లక్షణం దెబ్బతింది. ప్రతిదీ తన గుప్పిట్లో ఉండాలనుకోవడం ఆయన నైజం. ఒకసారి గజ్వేల్ నియోజకవర్గం పరిస్థితి చూడండి, అదెంత విచిత్రంగా ఉందో. 2023 ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం పోయింది, కాని ఆయన గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచారు కదా? అవును, గెలిచినా ప్రభుత్వం రాకపోవడం అదొక త్రిశంకు స్వర్గం లాంటి పరిస్థితి. నిజమే. ఇటు ముఖ్యమంత్రి హోదా లేదు, అలాగని సాధారణ ఎమ్మెల్యేలాగా అసెంబ్లీకి వెళ్లి ప్రతిపక్షంలో కూర్చోలేరు, అలాగని పదవికి రాజీనామా చేసి పూర్తిగా ఫామ్ హౌస్లో ప్రశాంతంగా ఉండలేరు. ఆ పరిస్థితే ఆయన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీన్నే పలాయనవాదమంటారు. ఇది ఆయనకు కొత్త కాదు. 2009లో పార్టీ ఓడిపోగానే పదవి నుంచి తప్పుకుని ప్రొఫెసర్ జయశంకర్ గారికి బాధ్యతలు ఇవ్వాలనుకోవడం మనం చూశాం. అవును, అదొక రకమైన తప్పించుకునే ప్రవర్తన. ఇక ఓవర్ కంట్రోల్ విషయానికొస్తే జాతీయ స్థాయి రాజకీయాలను శాసించాలనే భ్రమల్లో పడి తన పార్టీ పేరును టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మార్చి నామరూపాలు లేకుండా చేయడం లాంటివి ఇందులో భాగమే. దానికి తోడు వారసత్వంగా పార్టీని నడిపించాల్సిన కొడుకు కేటీఆర్ పరిస్థితి కూడా గందరగోళంగానే ఉంది కదా. యువరాజులాంటి తన కుర్చీలో వేరొకరు కూర్చున్నారనే ఫీలింగ్. అంటే ఇదంతా దేన్ని సూచిస్తోంది? ఒకప్పుడు ఉప ఎన్నికలను తన ఆయుధంగా వాడుకున్న నాయకుడు ఇప్పుడు అదే ఓటు తనను తిరస్కరించేసరికి దానిని ప్రాసెస్ చేయలేకపోతున్నారా? కరెక్ట్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, కేవలం కేసీఆర్ మాత్రమే ఇలా చేశారా, లేక ప్రపంచవ్యాప్తంగా ఇతర నాయకులు కూడా ఓటమి తర్వాత ఇలానే ప్రవర్తించారా అని. 2020 ఓటమి తర్వాత డొనాల్డ్ ట్రంప్ అనుకూల వేదికలకే పరిమితమవడం మనం చూశాం కదా. అలాగే 1977 ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ కొంతకాలం సైలెంట్ అవ్వడం లాంటి ఉదాహరణలు ఉన్నాయి. అవును, శ్రీలంకలో మహింద రాజపక్ష దూరమవడం కూడా అలాంటిదే. కానీ ఇక్కడో కీలకమైన తేడా ఉంది. ట్రంప్ గానీ ఇందిరాగాంధీ గానీ జాతీయ నాయకులు, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో సుదీర్ఘకాలం పాటు ఇంత అపసామాన్యంగా ప్రజలకు అసెంబ్లీకి దూరం కావడం బహుశా ఇదే తొలిసారి అని మూలాలు చెబుతున్నాయి. మరి ఇది వ్యూహమా, అంటే ఒక స్ట్రాటజిక్ పాజ్ లాంటిదా, లేక మానసిక బలహీనత? మూలాల ప్రకారం సభలో గౌరవం భంగం కలుగుతుందనే అభద్రత, పాత తప్పులకు జవాదు చెప్పలేని అసహాయత వల్ల వచ్చిన బలహీనత మాత్రమే అని స్పష్టం చెయ్యాలి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇలా కనబడకుండా పోవడం వల్ల ఆయన కోర్ ఓటర్ బేస్ యొక్క నమ్మకం మరియు స్థైర్యం ఎలా దెబ్బతింటుందో మనం రాజనీతి శాస్త్ర కోణంలో విశ్లేషించాలి. అవును, నాయకుడే యుద్ధభూమి వదిలి వెళితే కార్యకర్తలు ఎవరికోసం పోరాడతారు కదా. కరెక్ట్. అందుకే మళ్లీ పార్టీ పుంజుకోవడం, కేసీఆర్ తిరిగి రావడం అనేది కల్కి పునరుద్ధానంతో సమానమనే రచయిత వ్యాఖ్యను మనం ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. వావ్, అది చాలా బలమైన స్టేట్మెంట్. సరే, ఇప్పుడువరకు మనం చర్చించిన ఈ విషయాలను ఒకసారి సమీక్షిద్దాం. అధికారం కోల్పోయిన సిండ్రోమ్, కాగ్నిటివ్ డిసోనెన్స్ మరియు తీవ్రమైన అభద్రతా భావాలు ఒక నాయకుడిని వాస్తవ ప్రపంచం నుండి ఎలా విడదీస్తాయో, అంటే ఆయనను ఒక ప్యాసివ్ అవాయిడెన్స్లోకి ఎలా నెడతాయో మనం క్లుప్తంగా చూశాం. అవును, ఇదొక సజీవమైన ఉదాహరణ. రైట్. అయితే వింటున్నవారు తమకు తాము ఆలోచించుకోటానికి ఒక కొత్త ఆలోచనను వదిలిపెట్టాలనుకుంటున్నాను. ఒక నాయకుడి రాజకీయ అస్తిత్వమంతా ఒక ఉద్యమాన్ని నిర్మించడం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అనే లక్ష్యం చుట్టూ అల్లబడి ఉన్నప్పుడు ఆ లక్ష్యం నెరవేరిపోయాక అసలు డిజైన్ చెయ్యబడలేదా? ఉద్యమకారుడి మైండ్ సెట్ రోజువారీ రాజకీయాల ఓటమిని ఎప్పటికీ అంగీకరించలేదా? ఇదొక అద్భుతమైన ప్రశ్న. దీనిపై ఖచ్చితంగా లోతైన చర్చ జరగాల్సిందే. అవును, వింటున్నవారు ఈ ఆలోచనను తమకు తాము అన్వయించుకుని భవిష్యత్తు రాజకీయ పరిణామాలను గమనించాలని కోరుకుంటున్నాను. మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మరో లోతైన విశ్లేషణలో కలుద్దాం. వందనం.